సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఏదో ఒక ఫంక్షన్ జరిగింది, అడవి భోజనంది. అది అయిపోయింది, ఒక 5-6 years అయింది అనుకుంటాను. ఇక్కడెక్కడ ఒక దీంట్లో పెట్టి అడవి భోజనం అని ఇక్కడెక్కడ ఒక హోటల్ ఎక్కడ ఒక దగ్గర పెట్టారు. అప్పుడు మాత్రం సార్ వాళ్ళ అమ్మ వచ్చింది. ఎంత అంటే ఒక 7 years తర్వాత, బాబా పోయిన తర్వాత 7 years తర్వాత 7 years తర్వాత ఆ రోజు కనిపించారు నాకు. పాపం వాళ్ళకి ఏదో ఒంట్లో బాగాలేదని విన్నాను, కరెక్ట్గా నాకు తెలీదు. ఫోన్ చేయడానికి కూడా కుదరలేదు అనుకుంటాను పాపం, అది అనుకుంటాను నేను. సో ఆ రోజు వచ్చారు, వచ్చి ఏం రా 7 years తర్వాత ఖుషి అయిపోయాను. వచ్చి ఏదో కొంచెం కూరగాయలు పట్టుకొని వచ్చారు. వచ్చి ఏం రా సంవత్సరం తర్వాత గుర్తుకొచ్చామని సంతోషపడ్డాను. చూసాను నెక్స్ట్ మా ఫంక్షన్కి తీసుకెళ్ళడానికి అది అడగడానికి వచ్చారు. నేను యాక్చువల్లీ అప్పుడే నేను జీవిత ఉన్నారనుకుంటాను. అప్పుడు జీవి నాకు ఫోన్ చేసి చెప్పాను, జీవి నన్ను రాలేదు జీవి, ఇట్లా నేను దీంట్లో లేదు, వస్తే అందరినీ కలవాలి. నేను బాబా పోయిన తర్వాత అసలు సినిమా వాళ్ళని ఎవరు కలవలేదు. వస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడతారు, మళ్ళీ ఏడుస్తాను, నేను రాలేదంటే రాబోయే అందరూ వస్తున్నారు, ఎవరు మాట్లాడు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పారు. సరే ఈవిడ కోసం ఆ రోజు వెళ్ళాను, ఆ ఫంక్షన్ తనని తీసుకుని వెళ్ళాను. కాదు మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ. శ్రీహరి గారికి అన్నలు ఉన్నారు, అంటే వాళ్ళ అన్న ఇక్కడ బ్యాంక్ ఉందండి, వాళ్ళ బ్యాంక్ నా బ్యాంక్ ఒకటే. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా భోజనంకి వెళ్ళిన టైంలో వచ్చి ఒక చాలా పెద్ద కుటుంబం. అదే చెప్తున్నాను కదా, లేదండి వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది కదా, ఆయనకి ఎంత పని ఉంటుంది, వాళ్ళ తమ్ముడికి ఎంత పని ఉంటుంది. మనం ఇప్పుడు నేను కూడా చూడండి, ఇప్పుడు మీరు అడిగితే ఏదో తెలియక పిచ్చిదని ఎలా అని చెప్పేసాను. ఇప్పుడు చూస్తే పచ్చడి పెట్టాలి అని తెలియకుండా చెప్పేసాను అని అనుకున్నాను. అట్లే ఏదైనా పని ఉంటుంది. నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళకి అది లేదు కదా. జీవితాన్ని చాలా లైట్ తీసుకున్నట్టున్నారు. అంతే అండి, లైఫ్ అంతే, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తున్నారంటే నాకు వచ్చేది ఏం లేదు, నథింగ్ ఇస్ గోయింగ్. ఎంజాయ్ చేసేది హ్యాపీనెస్ గివ్నెస్ అసలు ఏం లేదు. వస్తే వాడు వంట చేసి పెట్టాలి, కర్మ నాకు అది ఒకటి టైం వేస్ట్ అవుతుంది. సారీ అండి. అంటే ఎప్పుడైనా 7 years తర్వాత వచ్చారంటే ఖుషి అయ్యాను. ఆ రోజుకి వచ్చారు, మళ్ళీ అప్పటి నుంచి అయిపోయింది, 6 years అయిపోయింది, 14th year వచ్చింది. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, కనీసం ఫోన్ కూడా లేదండి, నాట్ ఇన్ మై సింగిల్ ఫోన్. నేను దగ్గర ఇప్పుడు ఒక 3 months కూడా బ్యాక్ కూడా ఏఐజీలో ఉన్నాను, ఏఐజీ హాస్పిటల్లో ఉన్నాను. వాళ్ళ తమ్ముడు పిల్లలు వస్తారు ఇక్కడ, వాళ్ళు చెప్పరా వెళ్ళి ఇట్లా పిన్ని అక్కడ ఉందని, కనీసం ఒక ఫోన్ చేసి అడగలేదు. మా పిల్లలు ఉన్నారు చూసుకుంటారు, పాపం వాళ్ళ పిల్లలకి వంట చేయాలి, అది ఇది వాళ్ళ బిజీలు వాళ్ళు ఉండి ఉంటారు. ఓకే, మీకేం మేడం బంగారు లాంటి కొడుకులు ఇద్దరు ఎక్కువ వచ్చారు. అదే నా పిల్లలు ఉన్నారు నా పక్కన, నా పిల్లలు ఉన్నారు. తర్వాత నా అల్లుడు ఉన్నారు అబూబకర్ అని, మెడ్రాస్ నుంచి వచ్చారు, వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, శ్రీహరి గారికి ఎవరైతే అప్పటి మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారో ఆయన ఇప్పటికీ మీ కుటుంబాన్ని అలాగే కాసుకొని. ఆయన మేకప్ మ్యాన్ కాదండి, ఆయన మేడం ఆయన మా పిల్లలకి బాబాయ్, నా తోడు పుట్టిన అన్నానికి సమమం ఆయన భాస్కర్ రెడ్డి. బాబా పోయినప్పటి నుంచి 14th year, దానికి ముందు ఒక 30 years పెట్టుకుంది. 42 years నుంచి మా ఇంటికి ఒకటే మనిషి భాస్కర్ రెడ్డి, మా ఆయన మేకప్ మ్యాన్. తర్వాత బాబుకి చిన్న బాబుకి వచ్చి ఫస్ట్ 2 సినిమాలు ఆయనే చేశారు. ఇప్పుడు నేను ఒక తమిళ సినిమా ఒకటి చేశాను, తనకి అతనే మేకప్ మ్యాన్. మా ఇంట్లో ఏదైనా అన్నా మా ఇంట్లో నీళ్ళు రాదంటే నాకు తెలీదు, వెంటనే భాస్కర్ నాకే ఫోన్ చేశాను, అన్నా పైపులో నీళ్ళు ఇది కొంచెం టూ మచ్. నేను భాస్కర్ నాకు ఫోన్ చేస్తే వెంటనే అక్కడి నుంచి పంపిస్తారు, మనిషిని పంపిస్తారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చి భాస్కర్ రెడ్డి అన్న చూసుకుంటారు. నేను చెప్తే శ్రీహరి లేని లోటు అది వచ్చి పిల్లలకి నాకు ఒక పెద్ద మనిషిగా, ఒక తండ్రి స్థానంలో ఉండి, నాకు తండ్రి స్థానంలో ఉండి, మొత్తం అన్నాను ఒక మాట చెప్తే చాలు, ఏదైనా సరే. అక్కడ భాస్కర్ నా వైఫ్ కూడా, అమ్మ మీ ఇంటికే వచ్చారమ్మా అంటుంది. కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయిందండి, వెంటనే ఫోన్ చేస్తాను. వాళ్ళ వైఫ్ వస్తే అడుగుతాను, ఏంటి అమ్మా ఇంకా రాలేదు అంటే, అమ్మ మీ ఇంటికి బయలుదేరి 5 నిమిషాలు అయిందమ్మా వచ్చేస్తారమ్మా. 40 ఏళ్ళ ఈ ప్రయాణం, ఇది రక్త సంబంధం కాదు కానీ అంతకు మించిందిలాగా ఉంది ఇది. ఈ రోజుల్లో ఎక్కడ మేడం అలాంటి మనిషి దొరకడం? అవునా, అది ప్రేమ అంటే. ఏమి ఎదురు చూడరు ఆయన,
ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నారు, మనం ఇప్పుడు చోటకి ఇప్పుడు పొలంకి వెళ్తున్నారు, ఉమ్. ఇక్కడి నుంచి వెళ్ళడానికి పెట్రోల్కో డీజిల్కో అవుతుంది కదా, ఆ, ఆ డబ్బు కూడా తీసుకోరండి ఆయన, ఆ. తీసుకోరు. అది శ్రీహరి గారి మీద ఉన్న ప్రేమ ఎలాగా ఉన్నాను. అవును, శ్రీహరి గారి మీద ఉన్న ప్రేమ, మా ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న అభిమానం, ప్రేమ అన్నీ. శ్రీహరి గారు చనిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే ఆయన జాండీస్ వల్ల చనిపోయారని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ నిజానికి మీరు మాట్లాడేటప్పుడు చాలా ఇంటర్వ్యూలో జాండీస్ వల్ల కాదు, జాండీస్ అప్పటికే తగ్గిపోయినాయి, హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. మీకు కావాలంటే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ వెళ్తే ఆయన ఇది ఇస్తారు, మీరు డౌట్ ఉంటే ఆయన జాండీస్ తగ్గిపోయిందా లేదనేది కిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్స్ చూస్తే తెలిసిపోతుంది. అవును. తర్వాత బాంబేలో వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు దాకా మాకు రిపోర్ట్స్ రాలేదు, ఉమ్. ఇవ్వలేదు. అది యాక్చువల్లీ బాబాకి జాండీస్ తగ్గిపోయింది, బట్ జాండీస్ తగ్గిపోయినా మీరు 6 months సేమ్ ఫుడ్ వాడాలి, ఉప్పు లేకుండా, నూనె లేకుండా, కొన్ని వెజిటబుల్స్, నాన్ వెజ్ వాడకూడదు, ముట్టుకోకూడదు, ఇవన్నీ సేమ్ అదే సేమ్ ప్రాసెస్. దాని మీదనే వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే నేను 24 hours ఆయన పక్కనే ఉన్నాను. ఇక్కడ షూటింగ్ వెళ్తే కూడా ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్తే ఇది చేస్తాను, ఇదైంది. అక్కడ వెళ్ళినప్పుడు మంచిగా షూటింగ్ వెళ్ళి వచ్చారు. అంటే దానికి ముందు 1 week బ్యాక్ బాబా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి వచ్చారు, ఫుడ్ అలర్జీ ఏదో అయింది, అడ్మిట్ అయ్యి వచ్చారు. ఆయన చిన్న జ్వరం అంటే కూడా ఎక్కువ భయపడతారు బాబా, ఉమ్. ఒక ఫీవర్ కూడా తట్టుకోలేరు ఆయనకు. ఒక హెడేక్ అంటే ఇంకా చాలా పెద్ద ఇది, ఏమంటారు, మొత్తం డాక్టర్స్ అందరూ ఇంట్లో ఉంటారు, అంత ఇది బాడీ పెద్దది, కానీ ఆయన నొప్పి గిప్పి అని తట్టుకోలేరు బాబా, తట్టుకోలేరు ఆయన. అక్కడ జ్వరం అని వెళ్ళారు హాస్పిటల్కి. వెళ్తే వీళ్ళు ఏదైనా చెప్పి ముందు జాండీస్ ఉందని ఏదైనా చెప్పి ఉంటారో ఏమో తెలియదు, కానీ రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేసారు. లేకపోతే బ్లడ్లో, నోట్లో అన్నీ, చెవులో, ముక్కులో అని బ్లడ్ రాదు కదా. కొంతకాలం తర్వాత హార్ట్ అటాక్లో అంత బ్లడ్ వస్తుందా? లేదు. మంచం నిండిపోయి కిందంతా బ్లడ్ వస్తుందా? బెడ్ మొత్తం ఫుల్ అయిపోయింది, కిందంతా ఫుల్ బ్లడ్, ఎట్లా వస్తుంది? బ్లడ్ వామిటింగ్ ఎట్లా అవుతుంది? కరెక్ట్. కేసు వేయమన్నారు. కేసు వేస్తే నేను చెప్పాను కదా నా పరిస్థితి ఇట్లా ఉంది, 2 పిల్లల్ని ఎవరి దగ్గర వదిలేసి వెళ్తాను? వాళ్ళు చెప్పినప్పుడంతా అక్కడే ఫ్లై చేయాలి. తర్వాత మనీ ప్రాబ్లం ఒకటి, వీళ్ళు ఎప్పుడు చెప్తారో తెలియదు. ఆ సమయంలో మన దగ్గర డబ్బులు ఉందా లేదా తెలియదు. వెళ్ళి ఫ్లై చేయాలి, వెళ్ళి అక్కడ ఉండాలి, ముడి చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేదు, ఇస్తే ఏదో కొన్ని లక్షలు ఇస్తారు. బాబాయే పోయారు, మనిషే పోయారు, ఇంకా ఏముంది మనకి? కానీ ఆ రోజు శ్రీహరి గారిని ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడానికి మీరు ఎంతో మందికి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ రాలేదు. ఏ ఒక్కరు సహాయం చేస్తున్నా శ్రీహరి గారిని బయటికి, ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు అంటారు, నిజమేనా? ఎస్, చాలామంది మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి, ఆయనందరూ క్లోజ్ ఫ్రెండ్సే. ఆయన వల్ల ఆయన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు దాంట్లో, వాళ్ళందరికీ కొంత వాళ్ళు ఫోనే ఎత్తలేదు. వాళ్ళు ఏది ఉన్నా ఫస్ట్ ఫోన్ చేస్తే బాబాకి చేయరు. వాళ్ళకి ఏదైనా కావాలంటే నాకే ఫోన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, అమ్మ మేము వస్తున్నాము, ఇట్లా ఫంక్షన్ ఉంది, ఇది ఉంటే నాకు చెప్పేవాళ్ళు. ఆ రోజు నా నంబర్ తెలియకపోతే పర్వాలేదు, నాకు వాళ్ళు చేస్తున్న నంబర్ అది, ఒక్క వాళ్ళే ఫోన్ ఎత్తలేదు. ఎవరైనా ఒక్క కాల్ ఫోన్ ఎత్తి ఉంటే ఈరోజు శ్రీహరి ఇక్కడ ఉండేవారు. అందుకే నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు.